ముందు పురుష రూపం, వెనకాల స్త్రీ రూపం ఇలాంటి అద్భుతమైన ఏకశిలా విగ్రహాన్ని మీరెప్పుడైనా చూసారా? క్షీరసాగర మదనంలో వచ్చిన అమృతాన్ని దేవతలకు మాత్రమే అందించాలని విష్ణుమూర్తి మోహిని అవతారాన్ని ధరిస్తాడు. రాక్షసులందరినీ తన మోహంలో పడేసి అమృతాన్ని దేవతలకిస్తాడు. ఈ విషయం తెలిసిన పరమశివుడు విష్ణుమూర్తి మోహిని రూపాన్ని తాను కూడా చూడాలనుకుంటాడు. ఆ మోహిని అందాన్ని చూసి ఆ మహాశివుడు సైతం తనని తాను మర్చిపోతాడు. శివుడు తన వెంట పడుతుండగా మోహిని అవతారంలో ఉన్న విష్ణువు భూలోకంలో ఒకచోట రాయిగా మారిపోతాడు. ఆంధ్రప్రదేశ్లోని ర్యాలీ గ్రామంలో స్వయంభూగా వెలిసిన శాలిగ్రామశిలలో ముందు కేశవస్వామిగా, వెనకాల మోహినిగా స్వామి మనకు దర్శనమిస్తాడు. ఇక్కడ స్వామి పాదాల వద్ద నిత్యం గంగ ప్రవహిస్తూ ఉంటుంది. అలాగే విగ్రహం వెనకాల పద్మిని జాతి స్త్రీలకు మాత్రమే ఉండే మచ్చను కూడా మనం గమనించవచ్చు. ఈ టెంపుల్కి క్వైట్ అపోజిట్గా శివాలయమైన కమండలేశ్వర స్వామి ఆలయం ఉంది. జనరల్గా శివాలయాలు, విష్ణు ఆలయాలు ఇలా అపోజిట్ డైరెక్షన్లో ఉండడం కూడా చాలా అరుదు.